వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్న ఈవినింగ్ పెట్టిన వీడియో చూసి మస్తు మంది ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. అట్లనే పార్ట్ 2 కావాలని మస్తు మంది కామెంట్ పెట్టిర్రు. మీకోసం అట్లా మాకు ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము పెడుతూ ఉంటాము దోస్తులు. ఈ సిరీస్ తో పాటు ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ సిరీస్ ని ఎంత మంచిగా ఆదరిస్తున్నారో ఆ పార్ట్స్ ని కూడా అంతే మంచిగా ఆదరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్ కావాలి, అలాగే మన వీడియోస్ లో కొంచెం కామెడీ ఉంటలేదు, ఏదైనా కామెడీ వీడియోస్ చేయండి అని ఓ 4-5 అడిగిరన్నమాట. అందుకే ఇక వాళ్ళ కోసం వాళ్ళు బాధపడద్దు అని ఆ కంటెంట్ అయితే మేము రెడీ చేసి మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాము. మరి దీన్ని చూసి దీన్ని మంచిగా లైకులు కొట్టినట్టు ఈ సిరీస్ ని ఎంత మంచిగా ముందుకు నడుపుతున్నారో ఆ సిరీస్ కూడా అంతే ముందుకు నడపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ సిరీస్ లో మొత్తం కామెడీ ఉంటదన్నమాట. అయితే ముచ్చట ఏంటంటే ఏ సిరీస్ అయినా ఏదైనా మా ఓన్ కంటెంటే అన్నమాట. మాకు ఒక్కరిని కాపీ కొట్టాల్సిన అవసరమే లేదు. మన ఛానల్లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి అనంటే 1 lakh వ్యూస్ వచ్చిన వీడియో ఏంటి అనంటే పుట్టింటికి ఆడబిడ్డ వస్తే వదిన మాటలు అనే వీడియో. కావాలంటే మన ఛానల్లో చూసుకోండి ఒకసారి. అది 1 lakh వ్యూస్ దాటిందన్నమాట. మా thumbnails తీసుకొనే మా కంటెంట్ కొంచెం తీసుకొనే ఇది ఇంత మంచి వ్యూస్ వచ్చింది కదా అని వేరే ఛానల్ వాళ్ళు కాపీ కొడుతున్నారు, కొట్టిరు కూడా. అవన్నీ మనకు అనవసరం, ఎవరి కంటెంట్ వాళ్ళది దోస్తులు. మాదైతే మా ఓన్ కంటెంట్ తోనే చేస్తున్నాము. ఇక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టురు దోస్తులు. ఈ మోడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ ఎంత మంచిగా ఆదరిస్తున్నారో అది కూడా అలానే ఆదరించి ముందుకు నడపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అనంటే మోడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 127 అన్నమాట. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందవ్వా, ఇల్లు దొరికేనా? దొరికిందే అమ్మా. అవునా బిడ్డ, అయితవైతి అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఎక్కడా ఏం కథ? ఏనిగ్గా పోసవ తెలియదానే? గా పోసవతోటిగా ముసలోడు ఉంటాడు చూసినవా? ఆ ముసలోడు పోసి దగ్గరనే ఉంటాడు. ఇక ఆయన ఇల్లు వట్టిగానే ఉంటాందే, అందుకే ఇక కిరాయి ఇమ్మని చెప్పిన 6 నెలలు. అవునా బిడ్డ, ఎంత అన్నారు కిరాయి? ఇక నెలకు 1000 ఇస్తా అన్నగానే 200 ఎక్కువ అన్నారే. ఇక 1200 అయితే బిడ్డ పోతావనైతి. మరి రేపటికి అన్ని చదురు చంపా. ఇక రేపు పోదాం దేవుళ్ళ కాడికి. ఇక ఎన్ని రోజులు టైం ఉంది బిడ్డ? టైమే లేకపాయే. రేపు పోయి ఎల్లుండి అచ్చుడు అవుతుంది కావచ్చు. అదేనే అమ్మా, ఇక రేపు ఎంలాడ పోదాం. ఎంలాడ పోయినాక కొండాటు పోయి ఈడో నిద్ర చేద్దాం. వెంలాడ కాడ నిద్ర చేసి కొండాట దర్శనం చేసుకొని వద్దాం. ఇక మళ్ళా తర్వాత ఎప్పుడన్నా వీలున్నప్పుడు కొండాట్లో నిద్ర చేసేద్దామే. సరే సరే అవ్వా, నన్ను అటుకులు ఫోన్కి ఇద్దాంపా. మొన్న తెచ్చినాయి ఒక కిలో ఉండే. సరేపా. ఏమైంది నరేష్ అన్న, ఏమో రంది కొద్ది కూర్చున్నావు? నేనేం చెప్పినా తమ్మా నీకు, గా పోరిని నాకు సెట్ చేయాలి, ఆ బాధ్యత నీదే అని చెప్పినా లేదా? అరే ఆ పోరిని నీకు సెట్ చేస్తాను పోతే అది నాకు సెట్ అవుతుంది. అందుకే నేను దాని జోలికి పోతలేనిగా. అరే మరి ఎట్లనయ్యా? నీ అవ్వ మొన్న రాత్రి పోతే ఆ లింగి మీద వంటి నేను అటు మొకై పోదామన్నా కూడా నాకు భయం అవుతుంది ఆ లింగి ఏమంటుందో అని. ఆ లింగి చిన్నాడిది కాదు అబ్బో, దాని జోలికి పోవద్దు. మరి ఎట్లా పిల్లిట్టు ఎప్పుడు రావాలి, నా ప్రేమ ఎప్పుడు ఒప్పుకోవాలి? జర నంబర్ ఉంటే మంచిగా ఉంటుంది కదా. ఆ పోరి నంబర్ అన్న పోయి అడక్కరా పోలేవు? అవునా, నిన్ను నన్ను ఇద్దరిని చూసిందా రోజు. ఇక ఏం లేదు, నన్ను పొట్టు పొట్టు తిడుతుంది. చిన్నగాని చింటూ ఇలా బడికోలేదా? ఎందుకు పోలేదో? మరి ఇప్పుడు నొత్తలేదా? ఓ నువ్వు గమ్మత్ మాట్లాడతావు. అవు బంటి, గీ పిల్లగాని బొమ్మందామా? ఏమో మరి నీకే తెలవాలి. చింటూ, నీకు ఒక్క పని ఎప్పుతో చేస్తావా? నీకు 10 రూపాయలు ఇస్తా, మంచిగా 2 బింగోలు వస్తాయి. అల్ల నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు, సరేనా? ఇగో నీకు గల్లింగి తెలుసు కదా? అవును గాని అయితే అల్లా ఒక పొల్లు వచ్చింది, చూసినావా నువ్వు? అయితే ఆ పొల్లకు నేను లైన్ ఎత్తన్నా. అరే ఓ చింటూ, గట్ల కాదు లైన్ వేసురంటే
ఆ పిల్లని నేను లవ్ చేస్తాన్న లవ్వు. ఎట్లా నచ్చింది నీకు? ఓ చింటూ, ఎవరి టేస్ట్ అల్లది, ఎందుకు అట్లా అంటావు? ఏ చింటూ అట్లా అనద్దు, తప్పు కదా. సరే నువ్వైతే ముచ్చట చెప్పు. తాపకం ముచ్చట చెప్పుకుంటా గుడ్కిలి మింగుతాన్నావు. అయితే నువ్వు వాళ్ళ ఇంటికి పోయి ఆ లింగ్ ఉన్నదా లేదా చూడు. ఉంటేనేమో సప్పుడేకరా, లేకపోతే ఆ పిల్ల దగ్గరకు పోయి గా నరేష్ అన్న నంబర్ ఇమ్మంటుండు నీది అని పేపర్లా రాసిమను, సరేనా? నంబర్ ఇస్తే ఏం చేస్తావు? ఫోన్ ఎత్త ఫోను. అవునా, మరి నాకు 10 రూపాయలు ఇయ్యి, నేను పోతా. నువ్వు పోయొచ్చినాక ఇత్తడు పో. ఆయనతో నేను పోయొచ్చినాక ఇయ్యకపోయినామనుకో ఈ ముచ్చట అందరికి చెప్తా. మరి ఏ ఇత్త చింటూ ఇత్త. ఈయనే ఉండుర్రి, నేను పోయొత్తా. పోయిరా పోయిరా, పోయి గీ పిల్లగానికి చెప్పినవు. ఈ పిల్లగాడు ఎడన్నా విత్తితే ఎట్లా? విత్తుతే విత్తని ఏం కాదు. నానైతే వచ్చినా ఎవరిది తప్పు లేదు కదా. ఓ అక్క, ఉన్నవా? ఏంటి చింటూ? ఓ పింక్ అక్క, మీ ముసల్ది ఉన్నదా? ఎవలు, మా నానమ్మనా? మీ నానమ్మనే. ఉన్నది. ఏది, ఏం చెప్తాంది? ఎడగనబడతలేదు. అటు ఇంటెనుకున్నది గాని ఎందుకు, ఏమైంది? నీకు ఓ ముచ్చట చెప్పమన్నాడు గణరేష్ అన్న. నీ నంబర్ అటు ఇయ్యి, ఫోన్ చేస్తాడట. అవునా, ఎక్కడున్నారు వాళ్ళు? ఎవరెవరున్నారు? వాళ్ళిద్దరే ఉన్నారు, బంటి అన్న ఉన్నాడు, నరేష్ అన్న ఉన్నాడు. నేను నంబర్ ఇయ్యా, ఏదియ్యా? లేదేం అడగలే, ఒక నంబరే అడిగిర్రు. నేను అత్తన్నపా నీతోటి. దా పోదాం. ఓ బంటి ఇత్తదంటావా నంబరు? నాకేం తెలుసయ్యా, నేనేమన్నా దేవున్నా? అగో ఇద్దరు వస్తారు కదా. చింటూ, నంబర్ పట్టుకరా అనంటే పిల్లనే పట్టుకొని వచ్చినావుగా. మరి ఆ పిల్ల అత్త అన్నది, నేనేం చెప్తా? నీకు నంబర్ ఎందుకు నరేషు? నువ్వు లవ్ చేస్తాన్న పింకీ, నాకు నంబర్ కావాలి. ఊరుకుంటే ఎందుకు చెప్తాను? మంచిగా చెప్పు నరేష్ అన్న. నాకు బంటి నంబర్ ఇస్తే నేను నీకు నంబర్ ఇస్తా. అటు పోయి ఇటు పోయి నన్ను ఎత్తరిల్లు మధ్యలో. ఓ అవ్వా, నాకు ఫోనే లేదు. ఏంది బంటి, ఫోన్ లేకుంటే ఎవరన్నా ఉంటారా? చూసి పిసిదానా, నేను నీ నంబర్ అడిగితే నువ్వు గాని నంబర్ అడుగుతావేంది? ఓ బంటి అన్న, ఆ పిల్లకు నువ్వు నచ్చినట్టున్నావు. నాకు ఆ పిల్ల నచ్చలే. ఓ నరేషు, ఊకే నా ఎంబడ పడకు నువ్వు. నీ ఎంబడినే పడతా. నంబర్ ఇస్తావా లేదా? మొన్న రాత్రి మీ ఇంటికి వచ్చినా నువ్వు అనుకొని మీ నానమ్మ మీద వన్నా నేను. ఆయనతో మీ నానమ్మ పొడి తిట్టి పంపింది. అందుకే అటు రానికి భయం అవుతుంది, చింటుతో చెప్పి పంపించిన. ఏంది, మా ఇంటికి కూడా వచ్చినావా నైటు? కోసం ఏదైనా ఎత్త పింకీ, జర నంబర్ ఈ పింకీ ప్లీజు. నంబర్ అటు ఇయ్యలేవు, ఇస్తే ఏమైతాంది పింక్ అక్క? మా నానమ్మ నంబర్ ఇత్తది. మీ నానమ్మ నంబరు నాకెందుకు, నీదే కావాలి, ఇయ్యరాదు పింకీ. ఓ బంటి, నీ నంబర్ ఇయ్యవా? నేను నీ నంబర్ అడిగితే నువ్వు గాని నంబర్ అడుగుతున్నావు. చింటూ, మనం వీడికెళ్ళి పోదాంపా. నేనత్తే నాకు 10 రూపాయలు ఎవరు ఇస్తారు? నాకు బింగోలు కొనిస్తా అన్నారు. అడుకో ఈ నరేష్నే. ఓ నరేష్ అన్న, నాకు 10 రూపాయలు, నేను పోతా. ఏ ఆగరాదయ్యా ఇత్తగాని. నా మీదకి కుక్క తీరొడతో, నా ఈ పైసలు నాకు ఇచ్చేయ్. అయితే దోస్తులు, ఇట్లా 2 రోజులు గడతాయి. ఇక లాతనైతే ఎంలాడ కొండగట్టు పోయి దర్శనం చేసుకుని అయితే వస్తుంది. ఇక వచ్చినాక ఏమైతుందో చూద్దాం. అటు ఇటు అయితే మంచిగా దర్శనాలు అయిపోయినాయి. ఇక ఇల్లు చదరాలే, ఇక రేపన్నా మొదలు పెట్టాలి. ఓసారి పోయి చూసేద్దాం ముసలోని ఇల్లంతా ఎట్లున్నదో ఏం కథనో. నా గడ్డి గిడ్డి ఉంటే ఇలా మా అయ్యను సాపి ఏమనాలే. జాతర ఎప్పుడు వచ్చిరే? నిన్న రాత్రి అయింది నర్సక్క వచ్చేసరికి. అవునా, ఏమరేట పోతాన్నావు? ఏ ఇలా ముసలోని ఇల్లు చూసేద్దామని పోతాన్నా. మరంతా అంగడున్నదా ఎట్లున్నదో చూద్దాం. ఏదైనా అంగడుంటే ఇలా సాపి వేసి ఇక రేపెల్లుండి సామాన్ చదరాలే. అవునా, చూసిరాపో. మరి ఎప్పుడు ముగ్గు వస్తాను? 13, 15 అని అన్నాడు అయ్యగారైతే. ఈ 2 రోజులలో ఎప్పుడైతుందో నర్సక్క. సరే తీయే, పోయి రాపో. సరే. ఇంత మంచి ఇల్లు పెట్టుకొని ముసలోడేమో గాడ సత్తాండు గా పోసి దగ్గర. అంత పిచ్చి గడ్డి పెరిగింది. మా బాపును పీకేయమనాలే. ఏటంతా ఇయ్యాల అయితే అవుతుంది గాని మా బాపుని ఇటే రమ్మని నేను పొలం కాడికి పోతా. అబ్బో, ఇది అంగి పీకుడంటే నాకు నడమాగది. ఇల్లు తాళాలు ముసలోని దగ్గరనే ఉండవచ్చు.
ముసలోన్ని తాళాలు అడుగుతా, అడిగి ముసలోని సామానంతా ఒక రూమ్ లో పడేయమంట మా అయ్యను. పడేసి గడ్డంతా వీకి సాపి వేయమంట. ఏం చెప్తారో ఏమో. ఓ బాబా, గా సొట్ట బయట కాలుతేంది అంత వాసన వస్తాంది. అదే ఊత తీయలేవే మరదలా. చీర కట్టుకోవల్లా బావా, నిన్న అడక్కలంతా ఎట్లనో అని. అల్ల బొందా వాళ్ళకి ఏ రీతి తెలియదు. నా గురించి నువ్వు ఉంటావా లేకపోతే ఆడక్కల గురించి ఉంటావా? ఇట్లా మెరిసిపోతాన్నావు, అప్సరెసలు ఎక్కువ ఉన్నావు తెలుసానే మరదలా. బాబా, నువ్వు అట్లా పొగిడితే నాకు సిగ్గైతాందే. సిగ్గెందుకే నా మరదలా? పో బావా, నువ్వు అట్లా చూడకు. మ్వా! నేను చూడపోతే వాళ్ళు చూస్తారే నా మరదలా. నీ అందమంతా నాకేనా ఏ మరదలా? ఓ బావా, నా అందం సందమంతా నీకేరో నీకేరో, దోచుకునే మొగోనివి నువ్వేరో, నిన్ను మెచ్చిన అందగత్తిని నేనేరో నేనేరో. నా బావా నువ్వుంటేనే నాకు సంబరమే. ఊర్రి అవైలు మూసలోళ్ళ లేపోతాయి సొల్లా, గిప్పుడు గీదేంది. మ్వా! మరదలంటే మరదలువేనే. నీ అవ్వ నాకు ముందుగా అలర్సింది దొరకలేదే మరదలా నువ్వు. ఇప్పుడైతే దొరికినా కదా బావా, ఎందుకంత రంది పడుతున్నావు? పొసక్క, ఓ పొసక్క, ఏ అదిలిపెట్టు గలాత వచ్చింది. ఏమైందో పొల్లా గిట్లా వచ్చినావు? ఏం లేదే, గా తాళం ఇస్తావా? ఇలా బాపును అంత సాపు వేయమంటా అని, ఇక నీ సామాన్ అంత బాపును ఒక ఇంట్లో పెట్టమంటా అని ఒక రూమ్ లా. ఆ సామాన్ ఏం పాడైందవ్వా? ఓ బళ్ళు ఉన్నది, గిన్నెని బట్టలు ఉన్నాయి, గిన్నెని బోకెలు ఉన్నాయి. అన్నల్లా వారేమంట తీయి, నేను కూడా పోతా తీయి, రమ్మను మీ బాపుని. అదే మరి, నేను పొలం కాడికి పోతాన్నా, బాపును రమ్మంట. ఇవాళ అంత సాపు ఎత్తాడు. ఇక నీ సామాను కూడా ఒక దాంట్లో ఎత్తే మేము రేపు చదువుతామే సామాను. ఆ సరేనవ్వా, సరే. ఒక్కడంతా తిని పోతా నేను ఇంటికాడికి, ఆయనను కూడా రమ్మను. సరే. పోసక్క బట్టలేంది, ఈ కథ ఏంది? ఓ లత, ఏం కూర వండినావు మరి? టమాటా కూర వండింది అమ్మనే. సరే సరే, తీగ రేపు చదువుతారా ఏ సామాను? అవునవును. ఆ సరే అవ్వ, బాపుకి చెప్పు తిన్నాక అత్త ఒక అర్ధగంట. సరే. పొల్ల చూసి దడుచుకున్నదా అంటావా అనే పోసా? ఏ ఊకో బావా, ఎందుకు దడుచుకుంటది? ఇదేమన్నా విచిత్రమా లేకపోతే ఏంటిది? పొల్లకు తోడు లేకపాయే. వామ్మో, వాళ్ళే మనుషులు రోడ్ అయినా ముసలోళ్ళే గాని పడుసు రోగం. ఇటు వేస్తానవ్వా? ఏనానే బాబు, ఆ ఇల్లు చూసొచ్చిందే. ఇవాళ నువ్వు పొలం కాడికి పోకుంటావనే నేనే పోతా కరెంటు పెట్టనికి గాని అదంతా సాపి అయిపోలేవే బాబు. బాగా అంగడి ఉందా? ఏ బాగా అంగడి లేదే, ఆడింటిడింత గడ్డి ఉన్నది. ఆ ముసలోని సామానంతా ఒక రూమ్ లో వారేయుర్రి. పారెత్తే ఇక రేపు మనం చదురుదాం సామాను. నేను సాయంత్రం వచ్చినాక ఇల్లు కడగత్త పోయి. ఆ సరేనవ్వా. అమ్మ ఇంటికన్నా ఉండని పైసలు ఉన్నాయి కదా, ఇక నువ్వైతే పో మరి, సరేనా? బాగా చిత్తడం లేదే. ఆ సరేనవ్వా, పోతది మరి. నువ్వు పొలం కాడికి పోయి అయితే నీళ్లు పెట్టుకో అవ్వా, వర్షాలు లేవు మన్ను లేవు, ఎండలకు పొలం ఎండిపోతుంది. సరేనే. ఎండ పట్టేదాకా మడి మలుపకు. సరే, ఇక నేను పొలం కాడికన్నా పోతా. పని చేసుడేమో గాని తిరుగుడికే నాకు అంత పిచ్చిలెత్తాంది. రాజును బండి అడుగుమన్నగాని అడిగిండు. ఈ లత 2 రోజులు పొయ్యత్తానన్నది ఇలా కూడా వచ్చిందా లేదా? పొలానికి నన్నే నీళ్లు పెట్టమన్నది, నేను నీళ్లు పెట్టినా నిన్న మొన్న. మరి ఇప్పుడు కూడా కరెంట్ వత్తినా పొయ్యచ్చిర్రా లేదా? అత్తే పొలం కాడికి రాకపోవునా? ఓ రాజు, ఓ లత, నీకేమైంది? ఓ అవ్వో, దేవుళ్ళ కాడికి వేసినాక మొత్తం జోష్ పెరిగింది. గట్టిగా ఓ రాజు అని విలువబడుతుంది. అట్టిగానే రాజు, ఏం చెప్తాన్నావిడా? ఏం లేదు, మీ పొలానికి మా పొలానికి కరెంటు పెట్టినా ఇక్కడ కూసున్నా. మీరు వచ్చిర్రో లేదో అని అనుకుంటున్నా నేను. ఇంకా మేము నిన్ననే అత్తిమి రాత్రి. నాకేం తెలుసు, నువ్వు ఫోన్ కొట్టద్దా మరి నాకు? నీకు ఫోన్ కొడితే నీ పెళ్ళాం వచ్చి నన్ను కొడుతుందయ్యా. అంతేనా? అయితే కానీ దర్శనం ఎట్లా జరిగింది? మంచి జరిగిందా? సూపర్ జరిగింది రాజు. ఇప్పుడు కరెంట్ వస్తున్నావా మాకు? ఒత్తినా. బండి మాట్లాడమంటే కదా, ఏమైంది మాట్లాడినావా? మాట్లాడినా.
ఎంతనట? 45,000 అన్నాడు మరి ఛార్జింగ్ స్కూటీ. అయ్యో తక్కువ లేదా? 52,000 చెప్తేనే ఇక గాడికి తీసుకొచ్చిన నేను. అవునా రాజు, మరి ఇప్పుడు అక్కడికి పోయి ఎవరు పట్టుకు రావాలి ఆ బండి? నేను నీకు పైసలు ఇస్తా, నువ్వు పోయి తీసుకొస్తావా కట్టి? ఇదేంటి లత, ఉన్నాయా నీ దగ్గర పైసలు? అరే నీకెందుకు బాధ, నేను ఇస్తా కదా, నువ్వు పోయి పట్టుకొస్తావా లేదా? పట్టుకత్త గదే మరి పొలం మళ్ళు అట్టినాక ఇంటికి రా, లేకపోతే ఏడియాల నీకు పైసలు? ఇంటికాడికి అత్తే ఎవరన్నా చూడరా, గా చెట్టు కిందకి వచ్చి రాదు మరి. సరే తీరాజు, ఇస్తే ఆ బండి తీసుకొచ్చి ఇక పెట్టి ఇంటికాడ నేను మెల్లమెల్లగా నేర్చుకుంటా. అయ్యో లత, నీకు ఎవ్వరు నేర్పాలి ఏం కథ? అదే వచ్చింది కదా బాధ, నువ్వు చెప్పుతావా అది ఎట్లా నడుపుడు? తీసుకొచ్చినాక ఒకసారి ఎప్పుతలే. ఇప్పుడు బండి అయితే తీసుకొచ్చి ఆడ పెట్టాలి కానీ ఇక నాకు రేపు ఎల్లుండి పనే ఉన్నది, సామాన్ చదరాలే. ఇల్లు ఏడ దొరికింది? ఏడ దొరికిందంటే గా ముసలోడు లేడా చెంబడు, గదే పోసి నుంచుకోలేదా? ఆ ముసలోడిగా ముసల్దాన్ దగ్గరనే ఉండబట్టే ఆ ముసలోడిని అడిగినవు 6 నెలలు ఉంటామని. సరే సరే తీ ఉండవ్వా అన్నాడు, నెలకింత కిరాయి ఇమ్మన్నాడు. ఇప్పుడు పోయి చూసొచ్చిన ఇంత గడ్డి అదొకటి ఒకటి చెత్త చెదారం ఉన్నది, మా బాపుని చాపి ఏమని వచ్చినట్టు. మంచి పని చేసినావు, మంచిగానే దొరికింది పట్టు ఇల్లు. మాకు ఎదురుగానే ఆ ఇల్లు కొంచెం కనిపిస్తుంది కాదు? అవునవును, ఆ నుండి చూస్తే మీ ఇల్లు చక్కగా సీద కొడుతుంది కదా. మరి దగ్గరనేనాయే ఎదురుగానేనాయే. సరే తీ. అయితే ముగ్గు పోతున్నాం అన్నమాట. పోత్తరాజు 13 తారీఖన్నా 15 తారీఖన్నా పోత్తా. మరి భూమమ్మినవా? భూమమ్మిన పైసలు ఏమన్నా వచ్చినాయా? ఇక పోవాలి, ఈ 2 రోజులు సామాన్ జరినాక అడిగి పోయి మరి ఒకరు కొంట అన్నారు, వాళ్ళకి అమ్మి పైసలు తీసుకొని రావాలి. సరే సరే తీ. ఎందుకు రాజు, నీకేమన్నా అవసరం ఉన్నాయి ఏంది పైసలు? నాకేం అవసరం లేదు గాని. అదే ఏదన్నా అవసరం ఉంటే అడుగు రాజు, నువ్వు నాకు మస్తు హెల్ప్ చేసినావు, నేను మర్చిపోతానా? నీకేదైనా సహాయం కావాలంటే అడుగు, నాకు వీలైతే చేసి పెడతా. సరే సరే. ఏమైంది లత, ఏమాదికొచ్చింది నవ్వబడుతుంది? అయ్యో రాజు, నేను ముసలోని ఇల్లు తాళం గురించి పోషింటికి పోయినా, పోయే వరకు ఆ చిత్రం చూసి నాకు కొద్ది నవ్వత్తలేదు. అవునా, ఎందుకు, ఏమైంది, ఏం చేస్తారు? చెప్పద్దు రాజు, అమ్మతోడు చెప్తే నవ్వు రాదు కానీ చూస్తే మాత్రం దడుచుకుందు. నువ్వైతే పోసి మొత్తం చీరలు కట్టకుండా ఏందో డ్రెస్సులు ఎత్తాంది కదా, మోడల్ డ్రెస్సులు. ఇక ఆ ముసలోడు ఆ పోషిని చూసి ఏందో ఏందో మాట్లాడతాండి. ఇక పోయే వరకు ఏందో ఏందో అంటే ఇక వాటర్ నీకు చెప్పగాని నాకైతే కొద్ది నవ్వట్లేదు. ఓ మడి పట్టవచ్చు నీళ్ళు, ఇక ఇంకో మడికి మలుపుతా. అయ్యో చెప్పరాదు లత. అద్దద్దు అద్దు, అమ్మో ఘోరం ఉన్నారు ఇప్పుడు ముసలోళ్ళు. మరి ఏమనుకుంటున్నావు, ఇవాళ రేపు ముసలోళ్ళకే ఉన్నది మంచి రోజులు. అవునవును, ఎంజాయ్ చేస్తారు. సరే గాని ఇక మరి అప్పటికైతే చెట్టు కిందికి రా, 45,000 ఇస్తా. అయ్యో మరి బండి పెట్రోల్ కూడా ఇస్తా నీకు, మళ్ళీ ఆగమయ్యో. ఓ పిసలత, నేను బండి మీద ఎందుకు పోతా, బస్కే పోతా. రాంగ బండి వేసుకొని వస్తా నీ కొత్త బండి. అంతేనా? తీసుకురా, దానికి పూజ చేయించాలి, ఇక కొబ్బరికాయ కొట్టి మెల్లగా నేర్చుకోవాలి. జరా అది తెచ్చినాక ఎటు నడుపుడు ఏది బ్రేక్ వేసుడో చెప్పు, నేను నేర్చుకుంటా గాని. చెప్పుతా. ఇక రేపు ఎల్లుండి ఇల్లు జరుగుతానవనే పడుతుంది, ఎప్పుడు దొక్కుతావు? 2 రోజులు గడవని, 2 రోజులు అయినాక నేర్చుకుంటా గాని. సరే. నీ పొలానికి మలపవా, నీళ్లు ఒకటే మడికోని అయింది. నేను నీతోటి ముచ్చటవాడి ఈయన్నే కూర్చుంటి. పోతానా. లత దగ్గర బాగానే పైసలున్నాయి, అందుకే ఇంత సంతోషంగా ఉంది. పైసలు లేకపోతే ఆగమయ్యేది, నన్నన్నా ఎవరినన్నా అడుగు అని చెప్పేది. ఇంత సంతోషంగా ఉంది అని అంటే పైసలు ఉండవచ్చు కానీ అయితే ఆమె నా కళ్ళ ముంగట మంచిగా బతుకుతే చాలు. ఎండ పాడగాను, ఎండ ఏందంచుతాంది. ఇది వర్షాకాలమా లేకపోతే ఎండాకాలమా? ఈ పాట మస్తు ఉంటది కదా దోస్తులు, నాకైతే మస్తు ఇష్టం. కానీ ఆ పాటకు నా లైఫ్ కి ఏం సింకు లేదు. మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా. తీసుకపోనస్తున్నావా, చేసుకపోనస్తున్నావా, చెమ్మా గిల్లా కంటున్నావా. సంచెడు మల్లె పూలు, కంచెడు కనకంబరాలు, నువ్వు నేను పెట్టే ముచ్చట నిలుసుండు సుత్తా అంటున్నాయే. బావా జల్ది రావా, పూసుకుందం పసుపు గంధం, పూలు పెడతా నన్నల్లుకోరా, పోసుకుందం మంగళ స్నానం చేసుకుందం జల్దీ లగ్గం. గడప కడుగుతున్నానోయి, కండ్లకు నీళ్లు వస్తున్నాయోయి.
గొప్ప చెప్తున్నారే బావా ఇనంగా నన్ను చూసుకోవా ఆ ఒళ్ళకొక్క మాట ఏ మారానిలాగా చూసుకుంటాని. ఓ లత జోరు పడుతున్నావు కదా పాట. అయ్యో రాజు నువ్వెప్పుడు వత్తివి? నేను నువ్వు పాట సగం వాడినాక వచ్చినా గాని మరి నేను ఇంటికాడికి పోతా అన్నా. నువ్వు ఏ టైంకి వస్తావో మరి ఆ చెట్టు కాడికి వచ్చినాక ఫోన్ చెయ్యి, పైసలు పట్టుకొని రా, సరేనా? పోతా, ఇంకొక పావు గంట అయితే ఆ మడి పడుతుంది, బంద్ చేసి పోతా గాని. సరే మరి అక్కడికి వచ్చినాక ఫోన్ చెయ్యి. సరే సరే. అయ్యో నేను పాట పాడినప్పుడు రాజు అంత తిన్నడా ఏంది? ఇంటిని కొనితి. నాకు ఈ పాట అంటే బాగా ఇష్టం, కానీ ఏం చేద్దాం, చిన్న వయసులోనే లగ్గమాయే, చిన్న వయసులోనే ఇంత బాధను అనుభవించబడుతుని. ఏందండి అప్పుడెప్పుడో పోయిర్రు ఇప్పుడు వస్తారు? ఓసి పెండ్లామా ఆడ పని కావద్దా అనే పొలం కాడ? అన్ని కాదండి, ఈ ఇల్లు కూడా కొట్టుర్రి, ఆ పొలం కాడనే ఇల్లు కట్టుకుందాం సప్పుడేక, ఆన్నే ఉందాం ఇక. ఏందిరామా పొలం కాడ ఇల్లు కట్టుకొని ఉందామా? ఆడ ఓ దుకాణం ఉండదు, ఏది ఉండదు, ఆడ నుండి ఈడికి వస్తావా దూరం? ఇక మరి నాకు తిక్కలేస్తుంది ఈ ఎంత కానీ చెప్పు ఒకసారి. ఎందుకే తిక్క పిచ్చిదానా? అరే ఊక పొద్దుగాలేస్తే ఇక నీకు మధ్యాహ్నం 3-4 అయితే నువ్వు వచ్చేవారి ఇంటికి ఏమున్నా పొలం కాడనే ఉంటావు, నాతోటి ఎప్పుడు ఉంటావు? అటు ఇటు పిల్లలు వస్తారు. అరే ఇక మొగోడు అన్నాక 100 పనులు ఉంటాయి, ఇంట్లో కూర్చుంటే నత్త అదే మరి ఇంట్లోకు బువ్వ వస్తుందా చెప్పు? ఎందుకు రాదు, పొలంలోకే రాబట్టే బువ్వా, నువ్వే నీకెళ్ళొస్తుందా ఏంది? అవునా మేడం, మరి అలా ఎవరు కట్టం చేస్తుంది అన్నది గుర్తించలేవు. అయ్యో గుర్తించిన గాని అవన్నీ చెప్పకు గాని. చెప్పు ఏమైందో? ఏం లేదండి, మనం అట్లా టూర్ పోయేద్దాంపా, ఏటన్నా 2 రోజులు పిల్లల్ని పట్టుకొని. ఓసి పిచ్చిదానా, ఎటు టూర్ పోతావు? ఈడ పని పెట్టుకొని పిల్లల బడిసి పెట్టుకొని టూర్ పోతావు? అరే మీకు ట్రెండ్ తెలుస్తలేదు, ఒక్కొక్కళ్ళు పిల్లల్ని పట్టుకొని ఎటెటో తిరిగేస్తారు. ఏమున్నా నువ్వు ఈడికి ఉండు పొలం కాడికే తిరుగుతావు. తిరుగుదాం, మన చేతిలో పైసలు ఉండాలి, అన్ని రకాలు ఉంటే అన్నిటికి పోవచ్చు. సరే గాని ఆకలి బాగా అవుతుంది, అన్నం వేసుకురా పో, నేను ఈ ఊరికి పోయి రావాలి. ఏంటయ్యా ఏ ఊరికోతావు మళ్ళా? మళ్ళీ వాళ్ళు పిలుస్తారు నిన్ను? ఏవో వేరే ఒక పని ఉన్నదే, గా షోరూమ్ కు పోయి రావాలి. షోరూమ్కి ఎందుకు? మా దోస్తుగాడు బండి కొంటా అన్నాడు, అయితే రారా అంటాడు, ఇక వానితోటి పోయొత్తా అని. నీ దోస్తుగాడు కొనుక్కుంటే నీ దోస్తుగాడు పోవాలి, నీకేం పని? అందరికి ముందు పడి ఉరుకుతావు, నీకెవరు రాడు? అత్తరు గాని పోయే, అన్నం వేసుకురా పో, ఆకలి అవుతుందంటే. నేను వేసి పెట్టాలా గోరుముద్దలు నోట్లే? అద్దే నీ బాంచను ఉర్రియకే తలకాయ నొత్తాంది, పో అన్నం వేసుకురా పో. ఏం కూర వండినవు? బెండాకాయ ఫ్రై చేసిన నేను. వేసుకురా పో. మీరు తింటారా బెండాకాయ ఫ్రై? అన్ని తింటా పోయే నేను. అబ్బో దీనికి బాగా పిచ్చి ముదురుతుంది కదా, ఎందుకు ఇట్లా చేస్తాంది? ఇంకా బుట్టన్ దగ్గరికి ఇక రేపు పట్టుకోనన్న పోవాలి, మొన్న తీసుకుపోతానన్నా మళ్ళీ నాకు మతికే లేదు. ఇక నేను కూడా ఒకసారి వేయించుకొని మరి అమ్మకు కూడా పోపియాలి. అంత పిచ్చి పిచ్చి చేస్తాంది కదా, ఇట్లనే ఉంటే ఏమయ్యేది తెలియదు. మళ్ళా దీని కథలేందో దీని లక్షణం ఏందో నాకు అర్థమైతలేదు. హలో రాజు, నేను ఈ షెడ్ కాడికి వచ్చిన, అత్తవా మరి? వస్తానా 2 నిమిషాలు అక్కడనే ఉండు. సరే. ఈ బండి కొంటే ఊర్లో ఆగమైతారు కావచ్చు, అయితే గాని మనకేంది. రాజు వచ్చినవా? అయితే పైసలు తీసుకొచ్చినా. ఈ జల్దీ మళ్ళీ ఎవరన్నా చూస్తే ఇబ్బంది. తీసుకోరాజు, బండి తీసుకురా, మెల్లగా తీసుకురా మరి బండిని. అయ్యో లత, మెల్లగా తీసుకురాపోతే ఎత్తేసుకుంటా తీసుకొస్తానా ఏంది? అదే మరి, ఇక రేపెల్లుండి ఇల్లు చదువుతా, చదివినాక ఒక రోజు నువ్వు ఎట్లా నడపాలో ఎప్పుడు నేర్చుకుంటా నేను. సరే ఓ మరి పోతన్నా. పైసలు జాగ్రత్త. అయ్యో నీ పైసలు ఏందేని తినగాని. అయ్యో తింటామని కాదు రాజు, చెప్తానా. సరే ఇక బండి అత్తే మెల్లగా నేర్చుకోవాలి. ఇక ఇంటికి పోయి ముల్లెలు మూటలు ఉంటే కట్టి ఇక తయారు చేయాలి, రేపు ఏదైనా వ్యాను రమ్మని. అలా వారెత్తన్ని ఇటు వారేసుకొని ఆయనతో చదరాలి. ఇంత కూరుంటే ఇయ్యవ్వో, ఇంత బువ్వు ఉంటే ఇయ్యవ్వో. ఓ పిల్లగా నీకేం బుట్టే? ఓ రసక్క కూరుంటే ఇయ్యవ్వో, ఇంత బువ్వు ఉంటే ఇయ్యవ్వో, చిప్ప పట్టుకొని నీ ఇంటి కత్తానవ్వా, బిగిలిందుంటే ఇయ్యవ్వా, సలిది ఉంటే ఇయ్యవ్వా, జప మింగుతానవ్వా. పుసోడా ఏం పుట్టిండ్రు, నీ కడుక్కునే పరిస్థితి ఏంద్రా? అమ్మది ఆయన వాసన పాడైతుంది, దూరం జరుగు.
ఏడచ్చే వాసన ఎక్కడొచ్చే వాసన ఓ మల్లక్క వాసనొత్తే ముక్కు మూసుకోవాలి కానీ మనుషుల్ని దూరము జరగనద్దు. అప్పుడా నీ ఊరు పాడుగా ఊడాపు. నేను ఆపనే ఆపను. ఏంట్రా అన్నం తినలేదా ఏంది? తినలేదు, ఆకలైతే అంది నరసక్క. ఇంటికి పో, మా బంటిగాడు ఉన్నాడు. ఇంత ఏమని పో, మీ నరసక్క ఇంత ఏమన్నదని అనుకో ఎత్తాడు. ఓ మల్లక్క, నువ్వైతే ఎప్పుడు వెయ్యనేయ్యవు పిసినారి, సంఘానికి అధ్యక్షురాలు నువ్వు. అగో నీకు రోగం బుట్ట గట్లాంటివేంద్రో ఒకటేసారి. నువ్వు ఎప్పుడైనా నా ఇంటికి వచ్చినావురా? నా ఇంటికి వస్తే ఎద్దునో వేయకపోదును రాంది మాట్లాడతావు. అట్లా అనద్రా తిరుపతి, తప్పు. సరే సరే మల్లక్క, తప్పైంది. ముందు అన్నమైతే తినరాపో. నీ ఊగుడు పాడుగాను ఆకలి బాగా అవుతున్నట్టున్నది. బగ్గలా అయినా ఉన్నాడు. పోతానా కూరడేందే పిడాత గట్లని పాడాయే. మల్లక్క దాని మాటలు పట్టించుకుంటావా? మోకం మండ. ఓ మల్లుబాయ్, ఏం చెప్తాను? ఏమని పిలుస్తుంది? మల్లుబాయ్ శాంతాబాయ్ అన్నట్టు మల్లుబాయ్. మల్లన్న ఏమైంది? నువ్వు ఇంతేసినట్టున్నావు కదా. ఆ బాడకవేమో తాగి వాడో మాట పిడాతనే నాకు మనసున పడతలేదంటే ఇగో ఈడిదాగా చిట్లొర్ర బయట ఇక ఏం చేయాలి నర్సి? వాడన్నాడు ఏమన్నాడే? తిరుపతి గాడు పీసినార్ సంఘానికి అధ్యక్షురాలు మల్లక్క ఒక్కరోజన్న బువ్వయ్యవు అని అన్నాడు. ఆడు కరెక్టే అన్నాడు. మరి ఆడేమన్నా తప్ప అన్నాడా? ఇది రాకే బువ్వేయది ఇక గానికి ఎత్తుదట్నా? ఆగ చూడే, ఈ నోట్ల మన్ను పోతే నేను బువ్వేయకపోతే ఎవరు పెడితే తింటాన్నావురా ముసలోడా? అరే నువ్వు వండాడ పెడతావు, నేను వేసుకొని తింటా గంతే. నువ్వేమన్నా ఎత్తానావే? ఇక మరి అండుడెవడు అనతాండు? నీ అవ్వ గిట్లా వచ్చి అండుతాందా? అవ్వ స్వర్గంలో ఉన్నదే, నావెందుకు అండుతుంది? ఇక మనమే పోతాం. మనం పోయినాక మా అండి పెడతా తీయాడా మీద. అగ్గదా అయిండు, ఎవడు పోసే నీకు? అరే నేను కొంచెం ఎక్కువ మాట్లాడే వరకు తాగినవని పేరు ఎత్తమేమే నన్ను. నేను తాగలేదంటే రోజు తాగుడు తాగలేదనుడు. నీ నోట్ల ఇంత ఉచ్చవోత్తే పోడుగాను గది పోతారే. ఇంత మందు పోయి తాగుతా గాని పొత్త తెచ్చి పోత్తగానింత ఆగు గది పోతే. పోసి కదా. ఓ దీనికేం రోగం పుట్టే? పోయేస్తారే, తిన్నరా? ఆ ఇంటికే పోయేత్తన్నమవ్వా. లతవ్వా సామాన్ చదువుకుంటా అన్నది రేపు. ఇక నా సామాన్ అంతా ఓ రూమ్ లో వారేసిన. అలా అయ్యొచ్చిండు, ఇంత సాపు చేసిండు. ఏంది ఓ దిక్కు ఎండ మండుతుందంటే సలు ఎక్కడ దొత్తాంది? మొత్తం ఫ్రీ షో పెట్టినవైతే మంచిగా లేనానే? నా బావిట్టం నాకిట్టం. ఇట్టం కగ్గిదాలుగా ఇక రాను బట్టలు ఇప్పుకొని తిరిగేటట్టున్నది ముసల్ది. మల్లయ్య కనబడతలేవు, ఎటు పోతాన్నావు? నేను అంగడికి పోతాన్న రోజు. ఏం మరదలా గాంతోటి ఏం మాట్లాడుతున్నావు? దా పోదాం. ఏందవ్వా ఈ వేషం? మంచిగా చీర కట్టుకోక. ప్యాషన్ మల్లయ్య, ప్యాషను. ఈ ముసల్తనానికి ఏం ప్యాషను? అరే మల్లయ్య ఇట్లనే మంచిగుంటది, మల్లక్కను కూడా వేసుకోమ్మను. ఏ వీటికి దాని బొక్కలే కనబడతాయి. ఇక ఆయే పోదాం. ఈ బావేందో ఈ కథ ఏందో. పో రాను ఇది బట్టలు ఇప్పుకొని తిరిగేటట్టే ఉన్నది కదా నర్సవ్వా. తిరుగుతుంది, దాంతో అవుతుంది. దాన్ని బాగా చూసుకుంటా, దాంతో మాట్లాడబడుతుంది. ఓ మళ్ళీ నేను బాగేం చూసిందే దాన్ని. ఈ అటు పోయి ఇటు పోయి నువ్వు నన్నే అంటావు. మూసుకుంటా అయిపో కదా మల్లయ్య బాబు. ఇక మూసుకుంటా గాని ఏడవకు, మరి ఏం చేద్దాం? వీళ్ళు అప్పుడు ఇప్పుడు అన్నట్టు గోడలన్నీ పర్రవాసి మీద పడేటట్టున్నది. ఇదే స్థలంలా మళ్ళా ఇల్లు కడతన్నావు కదా, ఏం బాధపడకవ్వా. మమ్మీ ఎందుకు ఎడతానవే? ఏడవకు. నీ అవ్వ మనం మళ్ళీ ఇదే జాగలు ఇల్లు కడతానం కదా. డాడీ మనతోటే మళ్ళీ ఈ ఇంట్లో ఉంటాడు, కొత్త ఇంట్లో ఉంటాడు. ఏడవకు మమ్మీ. ఎందుకు బాధ అనిపిస్తుంది?
రోజులు పొంటి ఇదే ఇంట్లో అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా ఉంటిని. ఇక రేపు ఖాళీ చేసి పోయి ఇల్లు కూడగొట్టి ఎంత కొత్తిల్లు కట్టినా అయితే ఈ బిడ్డ ఏం కాదు, మనకే మంచి రోజులు వస్తాయి కానీ నువ్వు ఏడవబోకు తోడవబోకు, సరేనా? సరే తీయ అమ్మా, ఏమన్నా బట్టలు ఇట్లుంటే అన్నీ ముళ్ళగడదాం మరి. సరే. ఈ అవ్వ గింతసేపు పట్టింది ఈ దేనికి, ఇక అన్ని కాగితాలు గీతాలు అన్ని తీసుకొని వచ్చేసరికి. ఓ లత, ఓ నీ బండి ఎట్లున్నది? మంచి ఉన్నది రాజు, నాకు ఇష్టమైన బ్లూ కలరు, సూపర్ ఉన్నది స్కూటీ. ఏమో మరి నీకు నచ్చుతుందో నచ్చదో అని నేను ఆగమైతే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు కదా. అయ్యో ఆ ఫోన్ ఏడవారేసిను, నేను సామాను అన్ని ముళ్ళలు కడతానా, ఇక అట్టిగా ఉన్నప్పుడు కడితే అయిపోతుంది కదా, మళ్ళీ రేపు ఆ వ్యాన్ వస్తే వ్యాన్ లేయచ్చని. అయ్యో గీడికే వ్యాన్ మాట్లాడినావా ఏంది? ఏ చిన్న వ్యాను గీడికే అంటే కొంత దూరమే ఉన్నదా, అన్ని నెత్తి మీద పెట్టుకొని పోయమంటున్నావా ఏంది? ఏ గట్ల కాదు గాని సరే సరే, స్కూటర్ అయితే నచ్చింది కదా నీకు? నచ్చింది. ఇక రేపు ఎల్లుండి జరినాక ఇక నేర్చుకోవాలి, ఇక నేను స్కూటర్ ఎక్కి పోవాలి. ఇక మొత్తం ఆగావు కావచ్చు కదా? ఆవిడెక్కడిది ఇక దూకుడే. సరే తీ మరి, ఇక నేను పోతున్నా. సరే రాజు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే వెల్కమ్. దోస్తులు చూసి రాళ్ళ వీడియో, ఇక నెక్స్ట్ వీడియోలో మేమైతే ఇల్లు మారబోతున్నాం. ఇక ఇల్లు మారుడు మళ్ళీ ఈ బండి నేను ఎట్లా నేర్చుకుంటా, ఇక మా ఇల్లు కూలగొట్టుతాం, అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది దోస్తులు. ఇక తర్వాత ఏం జరగబోతుంది, ఏం కథ అనేది మీరే నెక్స్ట్ పార్ట్ లో చూడండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన